నమస్కారం. మార్చి 2026 నెల చాలా ప్రత్యేకమైందండి. ఎందుకంటే ఒకే రోజున పండుగ, ఆ తర్వాత వెంటనే గ్రహణం రెండూ వస్తున్నాయి. మరి ఈ నెలను ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఏ రోజున ఏం చెయ్యాలి అనే విషయాలను ఒక ఆసక్తికరమైన చేతిరాత నోట్ ఆధారంగా ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఈ విషయాలన్నిటికీ ఆధారం ఏదో ఈ చేతిరాత నోట్. ఇందులో చూడండి, పండుగలు, వాటి ఆచారాలు, ముఖ్యంగా గ్రహణానికి సంబంధించిన సమయాలు, పాటించాల్సిన నియమాలు అన్నీ ఎంత స్పష్టంగా వివరించారో. సరే, మరి ముందుగా ఈ నోటు ప్రకారం మార్చి నెలలో ఏమేం జరగబోతున్నాయో ఆ ముఖ్యమైన సంఘటనల క్రమాన్ని ఓసారి చూద్దాం. ఈ కాలక్రమం చూస్తే నెల ఎలా సాగుతుందో మనకర్థమవుతుంది. మార్చ్ 1-2 తేదీలలో కామదహనం లాంటి హోలీకి ముందు జరిగే కార్యక్రమాలతో మొదలై మార్చ్ 3న హోలీ, అదే రోజున గ్రహణం, ఆ తర్వాత ఉగాది, శ్రీరామనవమి, ఇలా ప్రధాన పండుగల వరకు ఈ నెల సాగుతుంది. ఈ పండుగలన్నింట్లోకెల్లా ఈ నోట్ ఒక్కరోజుకి మాత్రం చాలా ప్రాధాన్యత ఇస్తోంది. అది మంగళవారం, మార్చ్ 3వ తేదీ. ఎందుకంటే ఆ రోజు హోలీతో పాటు ఒక ముఖ్యమైన ఖగోళ సంఘటన కూడా ఉంది. మరి అసలు ఈరోజు ఎందుకంత ప్రత్యేకమంటారా? కారణమేంటంటే రంగుల పండుగ హోలీ, ఆ తర్వాత వెంటనే సంపూర్ణ చంద్రగ్రహణం రెండూ ఒకే రోజున వస్తున్నాయన్నమాట. కాబట్టి ఆ రోజును ఎలా గడపాలి అన్న దానిపై మనకొక స్పష్టమైన ప్రణాళిక చాలా అవసరం. సో ఇక్కడే మనకొక చిన్న సవాలు ఎదురవుతోంది. ఒక పక్కేమో ఉత్సాహంగా హోలీ పండుగ చేసుకోవాలి, మరో పక్కేమో గ్రహణం వచ్చింది కాబట్టి కొన్ని నియమాలు పాటించాలి. మరి ఈ రెండింటినీ ఒకే రోజున ఎలా బ్యాలెన్స్ చేయాలి? అయితే కంగారు పడాల్సిన పనిలేదు. ఈ చేతిరాత నోట్ దీనికొక స్పష్టమైన దారి చూపిస్తోంది. గ్రహణ నియమాలని, సమయాలని వివరంగా తెలుసుకుని ఈ రోజును ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ నోట్ ప్రకారం మనం ఏం చేయాలో చూద్దాం. మధ్యాహ్నం 1 గంటలోపు హోలీ వేడుకలన్నీ ముగించేసుకోవాలి. ఆ తర్వాత చక్కగా స్నానం చేసి మధ్యాహ్నం 2 గంటలకల్లా భోజనాలు కూడా పూర్తి చేయాలి. ఎందుకంటే గ్రహణకాలం మొదలయ్యేలోపు ఇవన్నీ అయిపోవాలన్నమాట. ఇక గ్రహణం విషయానికొస్తే ఈ నోట్ సమయాన్ని చాలా ఖచ్చితంగా చెప్తోంది. ఇది కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణమట, పుబ్బ నక్షత్రంలో సంభవిస్తుంది. గ్రహణం పట్టే సమయం అంటే స్పర్శ మధ్యాహ్నం 3:20. ఇక గ్రహణం వీడే సమయం అంటే మోక్షం సాయంత్రం 6:47. అంటే దాదాపు 3:27 పాటు గ్రహణం ఉంటుంది. ఏ సమయంలో సాధారణంగా ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం లాంటివి చెయ్యకూడదని మన సంప్రదాయం చెబుతుంది. ఈ నోట్ ప్రకారం ముఖ్యంగా మఘ, పుబ్బ, ఉత్తర నక్షత్రాల్లో పుట్టినవాళ్లు, అలాగే వృషభ, సింహ, కన్య, మకర రాశుల వారు కొంచెం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలట. మరి గ్రహణ దోష నివారణకు జపాలు, దానధర్మాలు చేయడం చాలా మంచిదని కూడా సూచిస్తోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నోట్లో గర్భిణీ స్త్రీల గురించి ప్రత్యేకంగా ఒక సూచన ఇచ్చారు. గ్రహణ సమయంలో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని, అస్సలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండటం మంచిదని నొక్కి చెప్తున్నారు. అలాగే ఇంట్లో వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవాళ్లుంటే వాళ్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరే, గ్రహణం ముగిసిపోయాక ఏం చెయ్యాలి? రాత్రి 7 గంటల తరువాత, అంటే గ్రహణం పూర్తిగా వీడాక మళ్లీ స్నానం చెయ్యాలి. ఆ తరువాతే భోజనం గాని, ఏవైనా ఇతర ఆహార పదార్థాలు గాని తీసుకోవచ్చని ఈ నోట్ వివరిస్తోంది. దీంతో ఆ రోజుకి గ్రహణ నియమాలన్నీ ముగిసినట్టే. మార్చి 3వ తేదీ అంతటి ముఖ్యమైన రోజు గడిచాక ఈ నోట్ మన దృష్టిని ఆ నెలలో రాబోయే మరో 2 పెద్ద పండుగల వైపు తీసుకెళ్తోంది. ఈ నోట్ ప్రకారం మార్చి 19న మన తెలుగు వాళ్లందరికీ కొత్త సంవత్సరం అంటే ఉగాది పండుగ. ఆ తర్వాత మార్చి 27న శ్రీరాముడు పుట్టినరోజు వేడుక శ్రీరామనవమి. ఈ రెండూ కూడా ఆ నెలలో ఎంతో సంతోషాన్నిచ్చే ముఖ్యమైన వేడుకలు. చివరగా ఈ నోట్ ఒక చాలా అందమైన మంచి ఆశీర్వాదంతో ముగుస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు అంటే ఈ ప్రపంచంలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకోవడం. చూశారు కదా, ఈ చేతిరాత నోట్ ఆధారంగా మనం తెలుసుకున్న ఈ వివరాలు ఒక నెలని ప్లాన్ చేసుకోవటానికి ఎంత స్పష్టంగా దారి చూపిస్తున్నాయో. మరి ఇంత వివరంగా ఓ షెడ్యూల్ మన దగ్గరుంటే పండుగలని, ముఖ్యమైన ఆచారాలని మరింత శ్రద్ధగా, భక్తితో చేసుకోవటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది కదా.